చెరపకురా చెడేవు అంటారు. పాకిస్తాన్ విషయంలో అది నిజం. అది పుట్టింది భారతదేశపు దయాదాక్షిణ్యాలు, భిక్ష ఒక ఆస్పెక్ట్. లేదా బ్లాక్‌మెయిల్ చేసి పుట్టిన దేశం. బ్లాక్‌మెయిల్ చేసి దేశాన్ని తయారు చేసుకోవచ్చు. కానీ ఆ దేశాన్ని అగ్రస్థానంలోకి తీసుకెళ్ళగలిగారా? మనకంటే వేగంగా డెవలప్ చేసుకోగలిగి ఉంటే శభాష్ అనేవాళ్ళు. ఇన్ని సంవత్సరాల స్వతంత్ర భారతంలో మనకంటే ఒక్క రోజు ముందు స్వతంత్రం వచ్చిన దేశం. ప్రపంచ దేశాల బిచ్చం మీద ఆధారపడి బ్రతుకుతున్నటువంటి దేశం. అక్కడే వాళ్ళు అతిపెద్ద ఫెయిల్యూర్. మతరాజ్య వైఫల్యం అది. కనీసం అరబ్ దేశాల లాగా కూడా ఎదగలేదు. అరబ్ దేశాలే 1000 రెట్లు బెటర్. వాళ్ళ దగ్గర అడుక్కు తింటున్నటువంటి మన దేశం మీద ద్వేషంతో ఇక్కడి నుంచి పుట్టినటువంటోడు ఈ దేశాన్ని నాశనం చేయాలన్నటువంటి దరిద్రపు కుట్ర కాశ్మీర్లో చేశారు. చివరికి మనల్ని నాశనం చేయడానికి ఆఫ్ఘనిస్తాన్లోని తాలిబాన్లను 40 ఏళ్ళు పోషించారు. ధర్మం ఎప్పుడు భారత్ పక్షాన ఉంది. ఎందుకంటే మనం అధర్మంగా ఏ దేశాన్ని ఆక్రమించుకో, ఏ దేశాన్ని నాశనం చేయాలని కోరుకోం. వసుదైక కుటుంబ భావన ఉన్నటువంటి దేశం మంది. అలాగే ప్రపంచం మొత్తంలో సర్వే జనా సుఖినో భవంతు అంటాను తప్పించి ఆంధ్ర జనా సుఖినో భవంతు, భారత జనా సుఖినో భవంతు, ఆస్ట్రేలియా ఏది మన ఇట్లా చెప్పం. మనం సర్వే జనా సుఖినో భవంతు. భూమి మీద ఉన్న ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకునే హిందూ ధర్మానికి సంబంధించినటువంటి కేంద్రం ఇది. ఇలాంటి దేశాన్ని నాశనం చేయాలనుకునే దరిద్రపు బుద్ధి పాకిస్తాన్ది. మనల్ని దెబ్బతీయడం కోసం ఆఫ్ఘనిస్తాన్ని పెంచితే ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్ కాస్త వాళ్ళని నాశనం చేస్తుంది, వెంటాడుతోంది, వేటాడుతోంది. మొన్న ఆఫ్ఘనిస్తాన్ మీద దాడికి ప్రతిగా వాళ్ళని ఫుట్బాల్ ఆడుకుంటుంది. అందుకనినే ధర్మం భారత్ పక్షాన ఉంది. అధర్మ పరుల్ని శిక్షిస్తున్నది అదే ధర్మం అన్నది స్పష్టంగా కనబడుతుంది.